అసలు అమ్మతనం మీరు బాగా చూడాలి అంటే నేను మీకు సృష్టిలో ఒక రహస్యం చెప్తున్నాను. మనుష్య సంతతి యందు అమ్మతనానికి సంబంధించినటువంటి ఆ వైభవ ఆవిష్కరణ పశువుల యందు ఉన్నట్లు ఉండదు. నాకే ఓ కొడుకు పుట్టాడు అని సంతోషిస్తాను. నా భార్య వాడికి పాలిస్తుంది, ఎంతో ప్రేమగా పెంచుతాం. వాడి మలమూత్రములను వాడు చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడు వాడి తల్లి అనగా నా ధర్మపత్ని తుడిచి శుభ్రం చేస్తుంది. అయినా వాడు అమ్మని విడిచిపెట్టి ఆడుకుంటాడు, అమ్మని విడిచిపెట్టి పడుకుంటాడు. అమ్మని విడిచిపెట్టి అమ్మ అక్కడ కూర్చుని ఇక్కడ ఉయ్యాల్లో పెడితే వాడు ఉయ్యాల్లో నవ్వుకుంటూ ఏదో తనలో తానే బోసి నువ్వులు నవ్వుకుంటూ ఆ బొమ్మల్ని చూసి ఆడుకుంటాడు. కానీ మీరు చూడండి, పశువులకు మాత్రం అసలు తల్లిని విడిచిపెట్టి ఆ పిల్లలు ఉండవు. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే కోడిని తీసుకోండి. కోడి గుడ్డులు పొదుగుతుంది, చిన్ని పిల్లలు వస్తాయి. అసలు ఆ అంబికా తత్వం, ఆ జగన్మాతృత్వం ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి? కోడిలో, కోడి పిల్లల్లో కూడా మీకు గొప్పతనం కనపడుతుంది. అసలు ఆ కోడి పిల్లలు కోడిని వదిలుండవు. నా కొడుకు చంటితనంలో నేను ఎక్కడికెడితే అక్కడికి నాతో రాడు, వాడు ఉయ్యాల్లో పడుకుంటాడు. కోడి పిల్ల అలా ఉండదు, కోడి ఎక్కడికెడితే అక్కడికెడుతుంది. చిత్రం ఏంటంటే అది కొక్కో అంటూ ఇలా కొట్టుకు తింటూ ఉంటుంది. దీనికి ఏమొచ్చో తెలియదు మరి, ఇది కూడా చిన్ని ముక్కు పెట్టి ఇలా కొడుతూ ఉంటుంది. ఆకాశంలో గ్రద్ద తిరుగుతుంది, ఆ గ్రద్దకి నా పిల్ల కనపడుతుంది, నా పిల్లని గ్రద్ద ఎత్తుకుపోతుందేమోనన్న జ్ఞానం పిల్లల తల్లి అవగానే ఆ కోడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. అది 4 మాటలు ఇలా కొట్టి 5వ మాట తలెత్తిలా ఆకాశం వంక చూసుకుని ఆకాశంలో ఎక్కడో గ్రద్ద కనబడగానే కొక్కో అంటుందంతే. ఆ పిల్లలన్నీ కిక్కి అంటూ దగ్గరికి వస్తాయి. అది ఇంతోటి కోడి ఏ పాటి బలిష్టమైన పక్షి అండి అది ఇలా రెక్కలు ఎత్తుతుంది అంతే. కోడి పిల్లలన్నీ రెక్కల కిందకి వెళ్ళిపోతాయి. ఆ రెక్కల్ని ఇలా పెట్టేసుకుని మెడ మీద వెంట్రుకలు నిలబడేటట్టుగా తనని కొట్టేసినా పర్వాలేదు, తన పిల్లలు పోకూడదు. ఇంతోటి కోడి బలం ఎక్కడా, గ్రద్ద బలం ఎక్కడా? రెక్కల కింద పెట్టేసుకుని కోడి పిల్లల్ని కోడి అలా చూస్తుంది. అస్తమానం అటు ఇటు తిరిగిన ఈ పిల్లలకి ఏమర్థం అవుతుందో తెలియదు. అది ఇలా రెక్కలు ఎత్తగానే అన్ని వాటి కిందకి వెళ్ళిపోయి మళ్లీ అమ్మ రెక్కలు మూసి కొక్కో అండంలో తేడా వస్తే తప్ప బయటికి రావు, అలాగే కూర్చుంటాయి. నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు ఈ మాతృత్వమునందుండేటటువంటి గొప్పతనం నిజానికి పశువుల్లో ఎక్కువగా కనపడుతుంది, సంటితనం. కానీ మనుష్యత్వమునందుండేటటువంటి గొప్పతనం ఏటో తెలుసా అండి? పెద్దవాడైన కొద్దీ అమ్మ పట్ల ఆరాధనాభావం ద్విగుణీకృతమైపోతుంది. అమ్మ అంటే ఆవిడే దైవము, అమ్మని మించిన పరదేవత ఇంకా లోకంలో లేదు. కాబట్టి అమ్మకి నమస్కరించినటువంటి వాడు ధన్యుడు. అమ్మ చేతి అన్నం తిన్నవాడు అమృతాన్ని తింటున్నవాడే. లోకంలో ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా అత్యంత మధుర స్మృతిగా స్వర్గలోకం యొక్క భోగం ఎలా ఉంటుందో తెలియదు కానీ స్వర్గలోక భోగం కన్నా ఎక్కువ అందంగా అనిపించేదేదో తెలుసా అండి? చిన్నతనంలో మట్టిలో ఆడుకుని వచ్చినటువంటి పిల్లవాడిని నూతిగట్టు మీద నించోపెట్టి అమ్మ చాదతో నీళ్లు తోడి వాడి మీద నీళ్లు పోసి అమ్మ ఒంగుని వాడి చెయ్యిలా పట్టుకుని వాడి చెయ్యి తోమి మళ్లీ అమ్మ నీళ్లు పోసి ఆ ఒళ్ళు తుడిచి ఆ నీళ్లు చుట్టూ తిప్పి ఆశీర్వచనం చేసి తువ్వాలు పెట్టి తుడిచి ఓ చిన్ని తువ్వాలు కట్టి వదిలినప్పుడు ఆ తువ్వాల్లో అడుగులు సరిగ్గా పడక చిన్ని అడుగులేస్తూ నడిచి వెడుతూ వెనక్కి తిరిగి అమ్మని చూసినప్పుడు పొందిన ఆనందం స్వర్గలోకం కూడా ఎందుకు పనికిరాదు. కొత్త ఊరగాయలు పెట్టినప్పుడు కొత్త ఆవకాయ అమ్మ కంచంలో అన్నం కలిపి ఇంత నువ్వులను నేసి కలిపి నూతి పళ్ళెం దగ్గర ఆడుకుంటున్న పిల్లలందరినీ పిలిచి ఒక్కొక్కడి చేతిలో ముద్ద పెడితే తెలియని వయస్సులో ఆ వేడన్నం కొత్త ఆవకాయ ఇలా తినేసి ఆడుకుంటూ పరిగెడుతుంటే 5 పిల్లలుంటే 5వ వాడి తర్వాత మళ్లీ వీడికి వంతు వస్తుంది. అది 4వ వాడికి వచ్చేటప్పటికి 4వ వాడికి పెడుతుంటే వీడు ఉన్నది గబగబా తినేస్తాడు. ఇక తినేసి మళ్లీ అమ్మ దగ్గరికి పరిగెడుతుంటే అయ్యో అమ్మ ఇంత ప్రేమగా పెడుతోంది బాగుందమ్మా అని చెప్పాలని కూడా తెలియకుండా పరిగెడుతుంటే అమ్మవాడి కళ్ళల్లోకి చూసి
నాన్న బాగుందా ఆవకాయ అంటే అమ్మ చాలా బాగుందమ్మా అంటే పొంగిపోయిన అమ్మ కళ్ళల్లోని మెరుపు, ఆ నిస్వార్థమైన ప్రేమ నీ జీవితంలో ఇంకా ఎక్కడా ఎవరి దగ్గర నువ్వు పొందలేవు. అది అమ్మకే చెల్లు, అమ్మ కడుపున పుట్టిన బిడ్డకే చెల్లు. ఆ అమ్మ ఒక్కసారి శరీరాన్ని విడిచిపెట్టిందా ఇక నీకు అంత నిస్వార్థంగా ప్రేమని పంచగలిగిన వాళ్ళు ఉండరు, భార్యతో సహా. నేను మన్నింపబడిదనుగాక. భార్యాస్థానంలో ఉన్న వ్యక్తి అమ్మకి మాత్రం ఒక్క నాటికి ప్రత్యామ్నాయము కాదు. నా బిడ్డలకి ఆవిడ ఆ స్థానాన్ని పొందుతుందేమో, నా దగ్గర మాత్రం ఆ స్థానం అనేటటువంటిది ఒక్క మా అమ్మకే. అది అంత నిస్వార్థమైనటువంటి స్థానం, అంత ప్రేమైకమూర్తి అమ్మంటే. కాబట్టి లౌకికంగా శరీరం ఇచ్చిన అమ్మకే అంత ప్రేమ ఉంటే, జగన్మాత 3 లోకములను కన్న తల్లి మా అమ్మ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది మీరు చూడండి. అందుకే శరీరానికి ఒక తల్లి ఉంటూ ఉంటుంది. ఈ జన్మలో నాకు ఒక తల్లి, కానీ నా జీవునకు తల్లి మాత్రం ఎప్పుడూ పరదేవత. ఆ తల్లే నాకు తల్లి. అందుకే ధూర్జటి అమ్మా అయ్యయటంచు నేనెవ్వరిని అన్నం శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రుల తంచుం చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, సంసారపు చిమ్మంచీకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటే. ఆ అమ్మ మహాప్రయోజనాన్ని ఒకదాన్ని ఇస్తుంది. అరే పాపం ఎన్నాళ్ళు తిరుగుతాడు రా ఇలా, ఈ జీవయాత్రలో శరీరాలు తీసుకుని తిరుగుతూనే ఉన్నాడు, బిడ్డ బడలిపోతున్నాడు, ఇంకొద్దు వీడికి శరీరంలో ఉంచనని ఆ అమ్మ అనుగ్రహించిన నాడు ఆవిడ జ్ఞానప్రకాశముని ఇస్తుంది. కేవలము జ్ఞానము వలన మాత్రమే మోక్షం వస్తుంది. మోక్షము 10 అంచెలలో వచ్చేది కాదు, మోక్షము ఒక్కసారి తటస్థిస్తుంది. మహాభారతంలో తిక్కన గారు అదే నిర్ణయం, ఎక్కడైనా శాస్త్రములలో అదే నిర్ణయం. మోక్షము అంచెలంచెల మీద వచ్చేది కాదు, మోక్షము ఒక్కసారి. అజ్ఞానము కలిగిన ఉత్తర క్షణంలో ప్రారబ్ధానుభవము కొరకు శరీరంతో ఉంటాడు. ఆయన ముముక్షు, ఆయన మోక్షమును పొంది ఉన్నవాడు. శరీరం పడిపోయినదే తడవు, ఆయన ఈశ్వరుని యందు లయమైపోతాడు, అనంతాత్మగా నిలబడగలిగి ఉంటాడు. కాబట్టి ఆ స్థితిని ఇవ్వగలిగినదెవరు అంటే మహాదయాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారే ఇవ్వగలదు. ఆమె లక్ష్మిగా, పరదేవతయే లక్ష్మీస్వరూపంగా ఉంటుంది. లక్ష్మీస్వరూపంగా ఆర్తితో ఉన్న వారిని ఆ తల్లి ఆదుకున్నటువంటి సందర్భములు ఎన్ని ఉన్నాయో. ఒకానొకప్పుడు శంకర భగవత్పాదులను అనుగ్రహించింది ఆవిడ. శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేశారు. మీతో నేను ఎన్నో మాటలు ప్రస్తావన చేసి ఉన్నాను. ఆ కనకధారాస్తవం ఆనాడు శంకరాచార్యులు వారు సన్యాసాశ్రమం స్వీకరించక ముందు బ్రహ్మచారిగా చేసినటువంటి స్తవం. కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కనకధార యొక్క శక్తియే. నన్ను నమ్మండి, కనకధార కనకధారే. అది ఎన్ని కష్టాల్లోంచి పైకెత్తేస్తుంది, అంత గొప్పది కనకధార. అందుకే ఆయన దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం అంటారు. కనకధార చేస్తూ చేసిన పాపములను పెద్ద గాలి వచ్చి మేఘాన్ని ఎలా కొట్టేస్తుందో అలా దుష్కర్మనంతటినీ కొట్టేసి మళ్లీ ఈ జన్మలో ఇప్పుడే ఈ క్షణంలోనే అనుగ్రహించగలిగినటువంటి తల్లి జగన్మాత స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి. ఆమె శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తే ఒక వృద్ధ బ్రాహ్మణిని అనుగ్రహించింది ఒకనాడు. నేను స్వర్ణతుమనాయని ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఉంది. శంకరాచార్యులు వారు ఏ ఇంటి ముందు నిలబడి కనకధారాస్తవం చేస్తే బంగారు ఉసిరికలు కురిశాయో ఆ వంశంలో వారు ఇప్పటికీ ఉన్నారు. వారు నిలబడి కనకధార చేసినటువంటి ప్రదేశం ఉంది. ఆ ఇంటికి ఉన్నటువంటి పెద్ద గేటుకి స్వర్ణతుమనాయ్, కనకధార జరిగిన ప్రదేశము అని బోర్డు పెట్టుంటుంది. నేను ప్రయత్నపూర్వకంగా కేరళలో ఒకసారి నాతో మా మోహన్ రావు కూడా వచ్చారు. అప్పుడు కలిసి ఆ స్వర్ణతుమనాయి వెళ్లి కనకధార కురిసినటువంటి ప్రదేశాన్ని దర్శనం చేసి వచ్చాను. కాబట్టి ఒకనాడు ఆ తల్లి శంకర భగవత్పాదుల యొక్క ప్రార్థనని విని ఒక బ్రాహ్మణి యొక్క దుష్కర్మని పోగొట్టి ఆమెని అనుగ్రహించింది. అలాగే వడకలై సంప్రదాయము అని వైష్ణవులలో
అదొక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు వేదాంత దేశికులు. వేదాంత దేశికులు దీశిక అంటే గురువు. ఆ వేదాంత దేశికులు విష్ణువు యొక్క స్వరూపమైనటువంటి హయగ్రీవుడితో ముఖాముఖి మాట్లాడినవారు. మహానుభావుడు. ఆయన అంత తపస్సు చేశారు. అపారమైన జ్ఞాని. ఆయనకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. ఇప్పుడు కర్ణాటక పీఠాధిపత్యంలో ఉన్న వాళ్ళని ఆ బిరుదునామంతో పిలుస్తారు. సర్వతంత్ర స్వతంత్ర విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్య అని బిరుదావళి చదువుతారు. వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదుండేది. కొంతమంది కిట్టని వాళ్ళు ఈయన సర్వతంత్ర స్వతంత్రుడేమిటి అన్నారు. సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదుండాలంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. నేను మీకు ఉపకారం చెయ్యాలి అని అనుకున్నాను అనుకోండి, నేను ఇంకెవ్వరిని అడగను. వాళ్ళని అడిగి మీకు ఉపకారం చేయడం ఉండదు. నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాను, అంతే. మీకు కావలసిన ఉపకారం జరిగిపోతుంది. అలా ఈశ్వరుడితో మాట్లాడి ఈశ్వరుణ్ణి ప్రార్థించి ఆ క్షణంలో ఏదైనా చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగిన వారిని సర్వతంత్ర స్వతంత్ర అంటారు. వేదాంత దేశికులంటే కిట్టని వాళ్ళు ఈయనకి సర్వతంత్ర స్వతంత్ర బిరుదేమిటి, ఆయన ఇప్పుడు 5 పైసలు ఆయన ఉంచుకున్నది లేదు. ఈ చేత్తో పుచ్చుకుంటే ఆ చేత్తో ఇచ్చేసేవారు. కాబట్టి ఆయన మీద అసూయ పెంచుకున్న వాళ్ళు ఒక బ్రహ్మచారిని ఆయన దగ్గరకు పంపించి, నా వివాహం చేసుకోవడానికి డబ్బు తక్కువైంది, అందుకని మీరు డబ్బు ఇవ్వవలసింది అని అడిగారు. అటువంటి దానికి కాదనకూడదు. కాబట్టి వేదాంత దేశికుల దగ్గర ఏముంటుంది పాపం, ఆయన అందరికీ అన్ని ఇచ్చేస్తారు. ఆయన ఉత్తర క్షణంలో బ్రహ్మచారిని చూసి ఇతని పెళ్లికి డబ్బు ఇవ్వాలమ్మా, నువ్వే అనుగ్రహించాలని లక్ష్మీదేవిని స్తవం చేశారు. వెంటనే అమ్మవారు ఆ ధనాన్ని కురిపించింది. కురిపిస్తే అది బ్రహ్మచారికి ఇచ్చారు. అలా వేదాంత దేశికులను అనుగ్రహించింది. ఒకనాడు కాంచీ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజుగారు విందు చేస్తుంటే కామాక్షి అమ్మవారే వచ్చి స్వయంగా అన్నం తింటోంది. ఇప్పటికీ పద్మావతి అమ్మవారు అలా వస్తుంది అని ప్రతి ఏడాది సువాసిని పూజ చేస్తారు తిరుచానూరులో. తిరుచానూరు అంటారు. కాబట్టి అక్కడ ఆ కంచి మహారాజు గారు పెట్టినటువంటి విందులో ఆవిడ అన్నం తింటోంది. కంచి మహారాజు గారి కొడుకు గణపతి అంశలో జన్మించినవాడు. వాడు అమ్మని పసిగట్టేశాడు. మా అమ్మే అన్నం తింటోంది ఇక్కడికి వచ్చని వాడు గబగబా వచ్చి ఆవిడ విస్తట్లో 2 చేతులు వేశాడు అమ్మ దగ్గర నుంచి దిగిపోయి. ఈ వడ్డన చేయడంలో రాజుగారి భార్య వచ్చి పాయసం వడ్డించింది. ఆవిడ చేతికి ఉన్న ఉంగరంలోని ముత్యం ఊడి అమ్మవారి విస్తట్లోనే పడింది. ఆవిడ ఆ దాన్ని మింగింది, అంతే. ఆవిడ స్వర్ణవర్షాన్ని కాంచి తుండీర మండలం అంతా కురిపించింది. మూకపంచశతిలో మూకశంకరులు వర్ణిస్తారు. కాబట్టి ఒకప్పుడు కంచి కామాక్షి ఒకరు, లక్ష్మి ఒకరు, పార్వతి ఒకరు, ఇంతమంది ఉండరు. ఉండేది ఒక్కటే శక్తి. మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అంటాం. ఆయనే మెజిస్ట్రేట్, ఆయనే కలెక్టర్. ప్రవచనం చేసే కోటేశ్వరరావు గారే ఉద్యోగం చేసే కోటేశ్వరరావు. ఉద్యోగం చేసే కోటేశ్వరరావు గారే నా కొడుక్కి తండ్రి అయిన కోటేశ్వరరావు. నా కొడుక్కి తండ్రి అయిన కోటేశ్వరరావే నా తండ్రికి కొడుకు అయిన కోటేశ్వరరావు. అలాగే అమ్మవారు ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటుందో అప్పుడు ఆ చీర కట్టుకుంటుంది, అంతే. ఆవిడ మీకు ఈ విజ్ఞానం ఇవ్వాలనుకుంది, తెల్లటి చీర కట్టు కూర్చుంటుంది హంసవాహనం ఎక్కి సరస్వతి. ఆవిడ మీకు ఐశ్వర్యం ఇవ్వాలనుకుంది, ఆవిడ పద్మంలో కూర్చుంటుంది లక్ష్మి. ఆవిడ మీకు శక్తిని ఇవ్వాలనుకుంది, ఆవిడే పార్వతీ స్వరూపంగా ఎర్రటి చీర కట్టుకుని వచ్చి నించుంటుంది. తప్ప తత్వము ఒక్కటే. అందుకే గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు శంకర భగవత్పాదులు. కనపడవా లక్ష్మీదేవి ఆకాశంలో? అంతకన్నా ప్రమాణం ఏం కావాలి నీకు? కాబట్టి ఉండేటటువంటిది ఒక్క శక్తి. ఇదే మూకశంకరులు కూడా ప్రతిపాదన చేస్తారు మూకపంచశతిలో. ఆమెయే శక్తి స్వరూపంగా మారి ఎప్పుడు ఏది కావాలో అది నీకు అనుగ్రహిస్తూ ఉంటుందా తల్లి. అటువంటి లక్ష్మీదేవి లక్ష్మీతత్వంగా ఒకనాడు కాంచీపురంలో ఉన్న వారందరికీ కూడా స్వర్ణాన్ని కురిపించి అనుగ్రహించింది. అదే తల్లి ఒకానొకప్పుడు విద్యారణ్యుల వారిని అనుగ్రహించింది. విద్యారణ్యుల వారు బ్రహ్మచారిగా ఉన్నారు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆయన అపర శంకరావతారం అంటారు. ఆయన లక్ష్మీదేవి గురించి తపస్సు చేశారు.
లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఏం కావాలి బ్రహ్మచారి అని అడిగింది. అనంతమైన ధనరాశి కావాలి, నవనిధులతో సహా ఆవిడక్కడ కనపడేటట్టు చేసింది. గబగబా వెళ్లి విద్యారణ్యుల వారు పుచ్చుకోబోతున్నారు. ఆవిడంది, బ్రహ్మచారి ఐశ్వర్యాన్ని అడగకూడదు. పోతన గారు భాగవతంలో అంటారు, గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగీనెక్కడ కరుల్ వామాక్షుల శొంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల మేర తురవయిచ్చుటదే మహాభాగ్యంబు నా పాలికి అంటారు. ఓ గొడుగు పుచ్చుకోవాలి, ఓ జంజం పుచ్చుకోవాలి, ఓ మొగతాడు పుచ్చుకోవాలి, అలాంటివి పుచ్చుకోవాలి. కానీ బ్రహ్మచారికి ఐశ్వర్యం ఎందుకు? తపస్సు చేసావు ఇచ్చాను, కానీ ఈ జన్మలో నువ్వు అది అనుభవించడానికి వీలు లేదు. వచ్చే జన్మలో నీకు అదే అందుతుంది, కాబట్టి ఈ జన్మలో నీకు ఇవ్వనంది ఆవిడ. నీకు అధికారం లేదు పుచ్చుకోవడానికి. వెంటనే ఆయన ఆలోచించి ఆయన ఏం చేశారంటే, ఇంత కష్టపడి తపస్సు చేసి ఇంత ఐశ్వర్యాన్ని సంపాదించాక వచ్చే జన్మలో తీసుకుందువు అని అంటుంది ఏమిటి ఈవిడే అని సన్యస్తోహం అన్నారు. శంకరాచార్యుల వారిని కాలిని మొసలి పట్టుకుంటే ఎలా ఆపత్సన్యాసం స్వీకరించారో అలా అమ్మా నేను సన్యసించుతున్నాను అన్నారు. సన్యసిస్తే ఉత్తర జన్మ వేరే జన్మలో గడిపేటట్టు. కాబట్టి అమ్మా నేను సన్యాసం తీసుకున్నాను, కాబట్టి ఇప్పుడు నేను జన్మ మారిపోయాను, ఇది నాదేనా అన్నారు. లక్ష్మీదేవి నవ్వంది, నీదే అంది. సన్యాసికి అసలు అధికారం లేదు ద్రవ్యం తీసుకుని దాచుకోవడానికి. ఏం చేస్తావు? తొందరపడి నన్నేదో నువ్వు తెలివితేటలుగా మాట్లాడి నా దగ్గర పుచ్చుకున్నాను అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు సన్యాసివి, నీకెందుకు ఆ ధనం? తీసుకో. ఏం చేస్తావు? తీసుకోవచ్చా సన్యాసి? తీసుకో అంది. వెంటనే ఆయన నాలుగు ఖర్చుకుని అన్నారు, బ్రహ్మచారిగానూ ఇవ్వలేదు, సన్యాసిగానూ ఇవ్వలేదు, మరి ఎందుకు ఈవిడ నాతో ఇంత తపస్సు చేయించినట్టు, ఎందుకు అనుగ్రహించినట్టు? ఇందులో ఏదో పరదేవతానుగ్రహం ఉంది, లేకపోతే ఇంత ఐశ్వర్యాన్ని నాకిచ్చి నా పుర్రెలో ఈ ఆలోచన ఎందుకు పుట్టించింది? ఆయన ఆలోచించారు, ఓహో అమ్మవారు నా చేత సన్యసింపచేసి లోకానికి ఒక మహోపకారం చేయించాలనుకుంది. మాలిక్ కాఫూర్ దండయాత్ర చేసి రామేశ్వరం వరకు వెళ్లి దేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కొల్లగొడుతున్న రోజులవి, ఇక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని విదేశాలకు తరలిస్తున్న రోజులవి. అటువంటి రోజులలో మళ్లీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక గొప్ప దుర్భేద్యమైనటువంటి రాజ్యాన్ని నిర్మాణం చేసి కోటలు కట్టి అటువంటి రాజుల్ని నియమించి మళ్లీ ఇతరుల చేత సనాతన ధర్మం దెబ్బతినకుండా సనాతన ధర్మాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సామ్రాజ్య నిర్మాణము చెయ్యడానికి కావలసినటువంటి ధనాన్ని ఈ సన్యాసికిచ్చి సన్యాసి ద్వారా రాజ్య నిర్మాణం చేయించి సనాతన ధర్మాన్ని కాపాడాలి. అందుకని ఆవిడ ఆయనతో ఆ మాట అనిపించి ఆ ద్రవ్యాన్ని ఆయనకిచ్చి, ఇప్పుడు విద్యారణ్యుల వారు హరిహరరాయలు బుక్కరాయల్ని పిలిచి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపచేసి ఈ ద్రవ్యమంతా ఇచ్చి విజయనగరం కోట కట్టించారు. దాని వలన ఆయన సనాతన ధర్మాన్ని రక్ష చేశాడు. సాహితీ సమరాంగణ సార్వభౌమ లలిత కళాప్రియ కవి పండిత పోషక విద్వత్ కవి అనిపించుకున్నాడు. తాను స్వయంగా అముక్తమాల్యద రచన చేశాడు. అష్టదిగ్గజాల్ని ఆస్థానంలో పెట్టుకున్నాడు. దక్షిణ దేశంలో ఆంధ్రభోజుడు కృష్ణదేవరాయల వారి యొక్క పరిపాలనా కాలం స్వర్ణయుగం. సనాతన ధర్మం అంత గొప్పగా రక్షింపబడింది. అంత గొప్ప గొప్ప దేవాలయాలన్నీ నిర్మాణం చేయబడ్డాయి. రాయల వారు మరణించిన తరువాత విజయనగర సామ్రాజ్యం పతనమైనప్పుడు ఇతర మతాల వారు 6 నెలల పాటు రాత్రింబవళ్లు దోపిడీ చేసి దోచుకున్న ఐశ్వర్యం విజయనగరంలో మిగిలిపోయిందంటే దాని గొప్పతనం అంతా విద్యారణ్యుల వారి యందుంది. అందుకే విజయనగర సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా తయారు చేసి ఇచ్చినటువంటి ఆ విద్యారణ్య స్వామి వారికి ధారాదత్తం చేశారు ఆ రాజ్యాన్ని హరిహరరాయలు బుక్కరాయలు. సన్యాసిని నాకెందుకయ్యా రాజ్యం, మీరే పరిపాలించుకోండి అన్నారు. కానీ రాజ్యం ఈయనే తయారు చేశారన్న పేరు కాబట్టి విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్య అన్న బిరుదునామం శృంగగిరి వారి యొక్క బిరుదునామావళిలో విద్యారణ్య స్వామి వారు ఆవిర్భవించిన దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆ రకంగా లక్ష్మీదేవి, నేను ఇలా ఉదాహరణలు చూపించుకుంటూ విడితే ఎన్ని ఉదాహరణలని మీకు చూపించగలను. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఒకానొకప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద సిమెంట్ వ్యాపారం చేసేటటువంటి ఒక కర్మాగారం చాలా పెద్ద ఇబ్బందిలోకి వెడితే నడిచే దేవుడైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఆశ్రయించి, స్వామి ఎలా మీ ఇబ్బందిలోంచి బయటికి రావడం అని అడిగారు.
పరమాచార్య స్వామి వారు పరదేవతని ప్రార్థన చేసి వాళ్ళకు మార్గం చెప్పారు అంతే. ఆయన ఒక్క మాట అన్నారు, అసలు వాళ్ళు ఊహ చేయడానికి కూడా వీలు లేని రీతిలో వాళ్ళ సమస్య విడిపోయి ఆ కర్మాగారం నిలబడి వాళ్ళు ఆ తరువాతి కాలంలో ఆర్థికంగా ఎంతో పరిపుష్టిని పొందారు. అమ్మవారిని నమ్ముకున్నటువంటి భక్తులు ఒక్క సంకల్పం చేస్తే అంతే, లక్ష్మీదేవి కృప చేస్తుంది. కానీ మీరు ఇక్కడొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. అసలు లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? యథార్థమైనటువంటి లక్ష్మి భక్తియే. అందుకే అసలు గొప్ప లక్ష్మీ సంపన్నుడు ఎవరో తెలుసా? నా తల్లి నా తండ్రి నాకుండగా నాకింక లేనిదేమిటన్న నిత్యతృప్తుడై ఉంటాడు. అంత నిత్యతృప్తి కలిగిన వాడెవరున్నాడో వాడు ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడు, ఇతరుల కొరకు అమ్మవారిని అడిగేవాడే కానీ తన కొరకు అడిగేవాడు కానే కాడు. ఎందుకని ఆయనకి ఎప్పుడు ఒకటే తృప్తి, నీలమేఘ శ్యామ నీవి తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమే మాకనేక ధనము, నీ మీది కీర్తనల్ నిష్ప్రపంచపు విద్య నీ కటాక్షమే మాకనేక ధనము. కాబట్టి తోయజాక్ష నీ పాద తులసిదలము రోగములకు ఔషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని ఆయన నమ్ముతాడు. కాబట్టి ఆ నీలమేఘ శ్యామ నీవి తండ్రివి మాకు, నీలమేఘం ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన ఓ తండ్రి నీవు మా తండ్రివి. కమలవాసిని మమ్ము కన్న తల్లి, ఆ లక్ష్మీదేవి ఉందే ఆవిడ మా అమ్మ. నేను లక్ష్మీనారాయణులకు కొడుకునై ఉండగా నాకు లేనిదేమిటి చెప్పండి? అసలు నాకు లేనిదేమిటి? నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఈశ్వరుడు ఇస్తాడు. అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి అనుకున్న వాడికి అర్ధరాత్రి అవసరం వస్తే ఏటీఎం కార్డు మీద 20,000 కన్నా పుచ్చుకోలేడు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడికి ఎప్పుడు ఎంత అవసరమో అంత ఈశ్వరుడే, ఆ లక్ష్మీదేవి ఎవరి రూపంలోనూ ఇచ్చి ఆదుకుంటుందంతే. ఎందుకని? ఆయనకి వెంపర్లాట లేదు, ఆయన తనంత తాను వెతుక్కోవలసిన అవసరం లేదు. తనని నమ్ముకున్న ఇంత భక్తుడు వెళ్లి తను చెయ్యి చాపి అర్థించవలసి వస్తే వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు ఆయన. ఒకానొక చోట భాగవతంలో వామనమూర్తి యొక్క ఘట్టంలో అన్నాడు, నేను ఎందుకు రక్షిస్తానో తెలుసా నా భక్తుణ్ణి? వాడి కొరకు కాదు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు. నేనున్నానని లోకం ఎందుకు నమ్ముతుందో తెలుసా? నన్ను నమ్ముకున్నవాడిని నేను రక్షించాను కాబట్టి. నన్ను నమ్ముకున్నవాడు కూడా చెయ్యి చాపితే అమ్ముందని ఎలా నమ్ముతారు? అందుకే అమ్మని నమ్ముకున్నవాడు నిత్యతృప్తుడు. అసలు వాడికి తృప్తి లేకపోవడం ఉండదు. మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఇంట్లో ఉంటాను, ఈ దేశాన్నంతటినీ పరిపాలించే చక్రవర్తి ఓ ఇంట్లోనే ఉంటాడు. కానీ చక్రవర్తిది నిత్యతృప్తి. ఎందుకని? ఇదంతా నాది, ఈ 4 సముద్రముల మధ్యలో ఉన్న భూభాగం అంతా నాది, నీ చక్రవర్తిని. ఆయన ఉత్తరీయం తీసి నేల మీద వేసుకు పడుకున్నాడు, ఆయన చక్రవర్తి కాడా? అంతా నాదన్న తృప్తే ఆయన చక్రవర్తిత్వానికి కారణం, ఆయన తృప్తికి కారణం. నిజమైన లక్ష్మీభక్తుడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? నిత్యతృప్తి. సిగ్గుపడిపోతాడు నాకు ఇది లేదని చెప్పడానికి. నాకేది ఇవ్వలేదు ఆవిడ. చాలా మందికి లోకంలో కళ్ళు లేవు, నాకు కళ్ళిచ్చింది. చాలా మందికి వినబడదు, నాకు చెవులిచ్చింది. కొంతమందికి చేతులు కదలవు, నాకు చేతులు కదులుతాయి. కొంతమంది ప్రదక్షిణం కూడా చేయలేరు, నేను చెయ్యగలను. కొంతమంది అసలు నేల మీద ఇలా కూర్చోలేరు, నేను అలా కూర్చోగలను. కొంతమందికి తింటే అరగదు, నాకు తింటే అరుగుతుంది. కొంతమందికి పడుకుంటే నిద్ర పట్టదు, స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవాలి, నాకు ఇలా పడుకుంటే నిద్ర పడుతుంది. నాకెన్నడూ పీడకల రాదు. నాకంటూ కనబడితే దేవాలయాలు, సెలయేళ్లు, నదులు, తీర్థాలు, ఈశ్వరుడు, ఎవరో భక్త బృందాలు ఎక్కడికో వెడుతున్నట్టు, ఏదో శ్లోకాలు చెప్తున్నట్టు, ఏదో పద్యాలు చెప్తున్నట్టు, ఏదో పుస్తకం చదువుతున్నట్టు అదే కల వస్తుంది. నా గురించి అని అనుకుంటున్నారేమో, నేను ఎవరి గురించో మాట్లాడుతున్న మాట అంతే. కాబట్టి అటువంటి కలొచ్చి హాయిగా నిద్రపోతాను. కలలో కూడా ఈశ్వర దర్శనం జరుగుతోంది. అమ్మా, నువ్వు నాకేమీ ఇవ్వలేదు, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. ఓ కొడుకునిచ్చావు, ప్రయోజకుణ్ణి చేశావు. ఓ కూతుర్నిచ్చావు, కన్యాదానం చేయించావు. అనువర్తించే భార్యనిచ్చావు. నన్ను చక్కగా తీర్చిదిద్ది భగవద్భక్తితో ఉండే జీవనాన్ని అలవాటు చేసి నువ్వు 11 మాటలు రామనామని చెప్తే కానీ పాలివ్వనరా తాగడానికని ఉగ్గుపాలతో రామనామాన్ని అలవాటు చేసినటువంటి అమ్మ కడుపున పుట్టే అదృష్టాన్ని ఇచ్చావు.
మహాభక్తి తత్పరుడైన తండ్రికి కొడుకుని చేశావు. అమ్మా నువ్వు నాకేమి ఇవ్వలేదని నిన్ను నేను అడగనమ్మా, సిగ్గు కదా నిన్ను అడగడానికి. నువ్వు నాకు ఇవ్వని దేవుంది కనుక నాకు అన్నీ ఇచ్చావమ్మా, కాబట్టి నేను నీకు అందుకే నమస్కారం తప్ప నేను నిన్నేమని అడగను అన్నవాడెవరో వాడిని చూసి ఆవిడ పొంగిపోతుంది. నీకు ఎన్నిస్తే నీకు తృప్తి నాకు చెప్పు. కోర్కె అన్నది అగ్నిహోత్రంలో నెయ్యి పోయడం లాంటిది. అది కోర్కె తీర్చుకుని తీరేది కాదు, కోర్కె పరిశీలనం చేత పోయేది, పోతే తృప్తి. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగడం అంటే, లక్ష్మీ అనుగ్రహం కలగడం అంటే నిజానికి ఏమిటో తెలుసా అండి? జ్ఞానము కలుగుటయే. నేను తరచు చెప్తూ ఉంటాను, భగవాన్ రమణులకు ఓ తువ్వాలుండేది. ఆ తువ్వాలు ఓ గోచి, ఆ గోచి అలాగే ఉండేది. ఒకసారి ఆయన గోచి శుభ్రంగా కన్నాలు పడిపోయింది. ఆయన పెట్టుకునేది ఆ గోచి. ఆ గోచి కన్నాలు పడిపోతే ఆయన ఎవరిని అడగలేదు. ఆయన గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణం చేస్తూ ఉండండి ఇప్పుడే వస్తాను అని రక్కసి పొదల్లోకి వెళ్ళి ఓ ముళ్ళు విరిచి ఇంకొక ముళ్ళుకి ఈ ముళ్ళుతో కన్నం పెట్టి ఈ గోచీలో దారమే తీసి ముళ్ళుకెక్కించి ఆ ముళ్ళుతో గోచీకి పడిన కన్నం కుట్టుకుని మళ్లీ గోచీ పెట్టుకుని బయటికి వస్తే, అయ్యో భగవన్ మీరు ఏమీ అడగరు, 4 గోచీలే తెచ్చిమవా అంటే, గోచీ ఇచ్చినవాడు, గోచీలో దారములు పెట్టినవాడు, గోచీ చిరిగిపోతే వెంటనే సూది రూపంలో ముళ్ళిచ్చినవాడు, ఆ ముళ్ళుతో కుట్టుకోవడానికి కావలసిన కన్నిచ్చినవాడు, ఇన్ని నా తల్లై నన్ను అనుగ్రహిస్తుండగా మీరిచ్చే గోచీ నాకెందుకు, నాకు లేవా ఇవన్నీ మా అమ్మిచ్చినవి, నాకు అక్కర్లేదనేవాడు. ఆ నిత్యతృప్తుడున్నాడే వాడు నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు తప్ప ఇంకా అమ్మవారిని లక్ష్మీదేవిని పూజ అంటే పుచ్చుకోవడానికే అని మీరు అనుకోండి. అంతకన్నా అమ్మకి బాధాకరమైన విషయం లోకంలో ఇంకేముంటుంది మీరు చెప్పండి. అమ్మ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీ ప్రేమని అభివ్యక్తం చేస్తే పొంగిపోయేది అమ్మ. మీరు ఎక్కడి నుంచి రండి, అమ్మకి సంతోషం ఏమిటో తెలుసా అండి? 102 జ్వరంతో అమ్ముందనుకోండి, అమ్మ నేను చూడడానికి వచ్చాను, నువ్వు జ్వరంగా ఉంది, నువ్వు లేవకమ్మా మంచం మించి, నువ్వు అలా పడుకో, మేము వండుకు తింటాం అన్నారనుకోండి. మీరు చాలా ఇళ్లలో చూస్తూ ఉంటారు ఈ విషయాన్ని. 102 జ్వరంతో ఉన్న అమ్మని చూడ్డానికి కొడుకొస్తే ఆవిడేం చేస్తుందో తెలుసా అండి? ఉండమ్మా వాడికి ఆ చింతకాయ పచ్చడి, కొత్త చింతకాయ పచ్చడి అంటే ఎంత ఇష్టం వాడికి. చిన్నప్పుడు అమ్మ చింతకాయ పచ్చడి చేశావా అనేవాడు. ఆ దిక్కుమాలిన జ్వరం ఏం చేస్తుంది లేదు, చింతకాయ పచ్చడి ఒక్కటి చేస్తానని లేచి వచ్చి ఆ పచ్చడి ఒక్కటి వాడికి బాగా మెత్తగా చేసేస్తే ఇష్టపడ్డావు. కొంచెం పచ్చి విచ్చిగా ఉండి కాస్త గుండ్రంగా ఉన్నటువంటి మినప్పప్పు ఎక్కువ పోపేసి వండితే వాడు ఆ మినప్పప్పులు ఏరుకుంటూ చింతకాయ పచ్చడి కలుపుకు తింటాడు. కాస్త చింతకాయ పచ్చడి చేసి వెళ్ళి పడుకుంటానని 102 జ్వరంతో చింతకాయ పచ్చడి చేసి పెడుతుంది. అది అమ్మ అంటే. అటువంటి అమ్మ మీకు ఏది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అసలు ఇంకొక మాటకు వస్తే అమ్మ ఒక్కతే అనగలిగిన మాట ఒకటి ఉంటుంది, నా ఆయుర్దాయం కూడా నువ్వు పోసుకు బతకరా అంట. తప్ప వీడేమైనా నీ బతకాలని అమ్మ అందం. అలా అనగలిగినది అమ్మ ఒక్కతే. అటువంటి అమ్మని అడగడం సిగ్గు కాదు. నీకేం కావాలో ఆవిడ ఇవ్వదు, నీ చంటితనం నుంచి ఇచ్చింది, ఎప్పుడూ ఇస్తుంది. అమ్మ నాకేమివ్వలేదన్నవాడెవడో వాడు లక్ష్మీ కటాక్షమును పొందినవాడు. ఎంత ఇచ్చినా చూసుకుని ఏడిచిన వాడెవడున్నాడో వాడు లక్ష్మీదేవిని బాధ పెట్టినవాడు, అమ్మని బాధ పెట్టినవాడు. అసలు లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆధారములు 2. ఒకటి విష్ణువును కీర్తించుట. ఎక్కడ శ్రీమన్నారాయణ సంకీర్తనం జరుగుతుందో అక్కడ ఆవిడ ఉంటుంది. ఆవిడ మహాపతివ్రత, నిత్యానపాయని. ఆయన్ని స్తోత్రం చేస్తే ఆవిడ వస్తుంది. రెండోది ఏమిటో తెలుసా అండి? నాకేమివ్వలేదు నువ్వు అని అడుగుతున్నాడు. మరి కష్టం వచ్చింది నీకు, అమ్మా ఈ కష్టం రూపంలో ఏదో పాపం పోగొట్టుంటావు. నాకింత కష్టం వచ్చింది కాబట్టే నేను వెళ్ళి ఈ కష్టాలు పోవడానికి మార్గం ఏమిటని అడిగితే, ఇదిగో నువ్వు లక్ష్మీదేవి పాదాలు ఇలా పట్టుకో అన్న మాట నా చెవిన పడి నీ కాళ్ళు పట్టుకోగలిగినటువంటి స్థితి నాకు జీవితంలో అన్వయమైంది, అది కలిగింది. అంటే ఈ కష్టాన్ని అడ్డుపెట్టి నీ పాదాలతో నన్ను ముడివేశావు, ఇక నా జీవితం తిరిగి చూసుకోక్కర్లేదమ్మా. కాబట్టి అమ్మా కష్టపెట్టింది నీ దగ్గరికి చేర్చుకోవడానికా, ఎంత సంతోషం అని కూడా నువ్వు అనగలిగితే ఆవిడ పొంగిపోతుంది. అందుకే లక్ష్మీ కటాక్షమును పొందడానికి మార్గం ఏమిటో తెలుసా అండి?
అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వేమి ఇవ్వలేదు, నువ్వు అన్నీ ఇచ్చావు, కానీ అమ్మ ఎందుకో మనసు కుందిందమ్మా ఈ విషయంలో అని అమ్మతో చెప్పినట్టు చెప్పడమే. అందుకే పెద్దలు ఏం చెప్తారో తెలుసా అండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు లేదన్న విషయాన్ని ఎందుకు చెప్పాలి అసలు అని అడిగారు. ఆయన సర్వజ్ఞుడు కదా, ఎందుకు చెప్పాలి, ప్రార్థన ఎందుకు చెయ్యాలని అడిగారు. ప్రార్థన అన్నది ఎప్పుడు చేసినా ఎందుకు చెయ్యాలని శాస్త్రాలు చెప్తున్నాయో తెలుసా అండి, మీకు లేదని వాడివ్వాలని మీరు ప్రార్థన చెయ్యడం కన్నా వాడికి చెప్పుకోవడం వల్ల నా గుండె బరువు తీరిపోయిందని ప్రార్థన చేయమన్నారు. మీరు చూడండి, ఆయన మీకేం ఇవ్వలేడు, కానీ మీరు ఇళ్ళ ఆయనకి మీ కష్టం చెప్పుకుంటారు. ఆయన అంటాడు ఏం బెంగలేదు, మీరు హాయిగా ఉంటారంటాడు. అమ్మయ్యా ఏదో కాస్త గుండె బరువు తీరిపోయినట్టుందండి. ఆయన 4 ఉపశాంతి మాటలు మాట్లాడారు, సంతోషంగా ఉంది. నిజంగా మీకు అలా కలిసి వచ్చింది. ఆయన నోటితో ఒక్క మాట అన్నారండి, నిజంగా గట్టుడు పడిపోయానండి అంటే. మాట మీకు ఉపశాంతినిస్తుంది, మీరు చెప్పుకోవడంలో మీ కష్టం తీరుతుంది. మీరు ఈశ్వరుడి దగ్గర చెప్పుకునేటప్పుడు ఇచ్చేయి అంటూ చెప్పడం మొదలెట్టారనుకోండి, అది కామ్యభక్తి. అలా చెప్పడం కన్నా మీ గుండె బరువు తీరడానికి దేవాలయానికి వెళ్ళి చెప్పుకున్నారనుకోండి, మీకు అనుబంధం ఏర్పడుతుంది. మా అమ్మతో వెళ్ళి చెప్పొచ్చాను, మా అమ్మ విని ఊరుకుంటుందా? పిల్లాడు బాధపడుతుంటే ఊరుకుంటుందండి అమ్మ? కూతురు వచ్చింది ఇంటికి, అల్లుడు వచ్చాడు, అల్లుడు గారు ఏదో స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళొస్తాను అత్తయ్య గారు మామయ్య గారు నిలిపాడు. పిల్ల తండ్రి దగ్గరికి వెళ్తుంది ఏంటి, అమ్మ ఏదో పిల్ల పెళ్లి కోసం అని చెప్పేసి 5 లక్షలు కూడబెట్టామమ్మా, చాలా మంచి సంబంధం, కానీ వచ్చిన గొడవ ఏమిటంటే ఆయన వేపేమో దగ్గరగా 7,000 మంది ఉన్నారు భోజనం చేసేవాళ్ళు. 7,000 మందికి భోజనం పెట్టాలంటే మన దగ్గర ఉన్న 5 లక్షలు చాలదు, ఇంకొక 2 లక్షలు ఉంటే పిల్లని వాళ్ళ ఇంటికి పంపిస్తే ఎంత సంతోషంగా ఉందో. ఆ 2 లక్షల గురించే కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా అని తల్లి దగ్గర కూర్చుని వంకాయలు తరుగుతూ మాట్లాడుకుంది. తల్లి ఇవ్వాలని ఉంటుందా కూతురు? రిటైర్ అయిపోయిన నాన్నగారి డబ్బు బ్యాంకులో వేసుకున్న అమ్మ ఆ డిపాజిట్లోంచి తీసి అమ్మ నువ్వు ఇచ్చేయి నా కూతురు పెళ్లి చేసుకుంటా అని అడుగుతుందా? అడగదు. తన గుండె బరువు తీరడానికి అమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకుంటుంది. అందుకు కదండి అసలు బరువు తీరేటప్పుడల్లా అమ్మ దగ్గరికి వస్తారు. అందుకే మొదటి ప్రసవం కూడా అమ్మ దగ్గరికి వస్తారు. అమ్మ పక్కన ఉంటే చాలా తృప్తి. అమ్మ అన్న మాటలో ఉపశాంతి ఉంది. ఇది చెప్పుకుంటే అమ్మ ఏం చేస్తుంది, ఏం పర్వాలేదు లేవే అని చెప్పి అల్ల వాళ్ళని ఓసారి అడగపోయావా, ఇలా వీళ్ళు మీకేం సర్దరా అని 4 పేర్లు చెప్పి రాత్రి భర్తతో ఉంటుంది, ఏం చేస్తాం ఇద్దరం పెద్దవాళ్ళం అయిపోయాం, ఎలాగో 10,000 వస్తోంది వడ్డీ, మనకు అయ్యేది 4,000, 6,000 మళ్ళీ బ్యాంకులోనేగా వేస్తున్నాం, ఓ 2 లక్షలు తీసి దానికి ఇద్దాం, పాపం మంచి అల్లుడు వస్తాడు సంతోషంగా ఉంటుంది. అడగక్కర్లేదు, మర్నాడు పొద్దున్న చలివిడి పెట్టి ఈ 2 లక్షల రూపాయలు కూడా ఇచ్చి మీకోసం కాకపోతే ఎందుకే కాటికి కాలు జోపుకున్న వాళ్ళ మాకు ఈ డబ్బు చక్కగా పెళ్లి చేయి అని 2 లక్షలు ఇచ్చేస్తుంది. చెబితే చాలు ఇవ్వడం అమ్మ లక్షణం అండి. అమ్మ అన్న మాటలో ఇవ్వడం ఒక్కటే తెలుసు. అమ్మ అన్న మాటకి పుచ్చుకోవడం కానీ పుచ్చుకోవాలన్న ఆశ కాని లేదు. అమ్మ అడుగుతుందేమో అనుకున్నవాడెవడో వాడే కుపుత్రుడు. అందుకే దేవి అపరాధ క్షమాపణా స్తోత్రం చేస్తూ శంకర భగవత్పాదులో మాట అంటారు, కుపుత్రో జాయే తత్కచితపి కుమాతాన భవతి. దుర్మార్గుడైన కొడుకుంటాడేమో, దుర్మార్గురాలైన తల్లి లోకంలో ఉండదు. అమ్మ అన్న మాటలో ఆ గొప్పతనం ఉంటుంది. వెంకటేశ్వర అవతారానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? యథార్థమునకు లక్ష్మి వక్షస్థలంలో ఉంటుందంటారు కానీ అసలు వక్షస్థలంలో ఉండడు నా బుర్ర కాదు, అది ఎప్పుడూ ఉండే స్థానమే. వక్షస్థలంలో ఉండడం, వక్షస్థలంలో ఆవిడ ఉండడం వేదాంత దేశికులు దయాశతకము అని అందులో చెప్తారు. ఆ తత్వం అంతా గుండెల్లో కారుణ్యం ఉంటుంది. కారుణ్యం ఉండడం ఆవిడ ఉంది అని చెప్తారు. అసలు ఆ లక్ష్మి ఆయన ఎందు ఎక్కడుందో ఆయన చెప్తూ లక్ష్మి ఆయన ఎందు ఎక్కడలేదో నాకు చెప్పన్నారు. ఎంత చిత్రమైన మాట చెప్పారంటే వెంకటేశ్వరుడి గురించి, వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ, ఆయన ముఖాన్ని చూస్తే చాలు భాగ్యం కలుగుతుంది. భాగ్యలక్ష్మి ఆయన ముఖమునందు ఆవాహన అయి ఉంటుంది. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ. ఆయన యొక్క చెయ్యి ఇలా ఎందుకుంటుందో తెలుసా? మీకన్నీ జార్చేయడానికి, మీకు అని నువ్వు చెప్పడానికి వీల్లేదంటాడు ఆయన. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, 4 నా కాళ్లే పట్టుకుంటారని చెప్పాడు గీతలో. వాడికి అవసరం వస్తే నన్ను అడుగుతాడా? నా కొడుకు నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాడు? నా బిడ్డ నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతుంది? నన్నే అడుగుతారు వాళ్ళు. నీకెందుకు అభ్యంతరం మధ్యలో? అది ఆయన తండ్రితనం అంటే. కాబట్టి కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ దూర్దండే వీర లక్ష్మీ.
ఆయన భుజములను ఆశ్రయించి వీరలక్ష్మి ఉంటుందిట. అందుకే ఆయన ఆయుధాన్ని పట్టుకున్నాడా, నిలబడగలిగిన వాడు లేడు. రామదాసు గారి దాశరథీ శతకం చేస్తూ బండన భీముడర్త జన బాంధవుడుజ్వల బాణతోడ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికాడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండమునిక్కి చాటెతను దాశరథీ కరుణాపయోనిధి అన్నారు. రామచంద్రమూర్తి చేతిలో కోదండాన్ని పట్టుకుని బాణములను తీసి విడిచిపెడుతున్నప్పుడు ఆ శర పరంపర ముందు నిలబడగలిగిన వాడు ఉండడు. అసలు బాణములు తప్ప. రామాయణంలో శూర్పణగా చెప్తుంది, నాకు ఆయన ధనస్సు కనపడలేదు, బాణాలు తీయడం కనపడలేదు, సంధించడం కనపడలేదు, విడిచిపెట్టడం కనపడలేదు, నాకు బాణాలు ఒకటే కనపడ్డాయి. పంచదారతో అభిషేకం చేస్తుంటే ముందంతా పంచదార పడుతున్నది, వెనక లీలగా వెంకటేశ్వరుడు కనబడినట్టు. ఇంకా పాలతో చేస్తే కనబడతాడు, పంచదారతో చేస్తుంటే ముందు ఇలా పంచదార పొరలా పడిపోతుంటే దోమతెరలో పడుకున్న వాళ్లే ఉంటాడు. అలా నాకసలు రాముడు కనబడలేదు, బాణాలే కనబడ్డాయని చెప్పింది శూర్పణఖ. అటువంటి దోర్దండే వీరలక్ష్మీ, అంత శక్తి ఉన్నవాడు కదా అని కనబడ్డవాడిని అల్లా కొట్టేవాడు కాడు. మహా ఓర్పు. అరే మారుతాడేమో చూద్దాం అని ఎంతో ఆలోచిస్తాడు. అందుకే హృదయ సరసిజే భూత కారుణ్య లక్ష్మీ, ఆయన హృదయమనబడేటటువంటి తామర పువ్వులో భూతకారుణ్య లక్ష్మిగా, అంటే సమస్త భూతముల పట్ల ఆయనకి దయ, అంత దయతో ఉంటాడు. అందుకని అపరాధములను క్షమిస్తాడు. నిజమునకు అపరాధములను క్షమించడానికి ఇంకేదీ కారణం కాదు, ఆయన దయయే కారణము. శంకర భగవత్పాదులు చోట అంటారు, శరణాగతి చేస్తూ ఆయన అసారే సంసారే నిజ భజన దూరే జడధియా అని ఒక శ్లోకం చేస్తూ అందులో అంటారు, ఈశ్వరానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చానన్నారు. ఆయన ఒక గొప్ప చమత్కారి. ఆయన లాంటి సాహితీవేత్త ప్రపంచంలో పుట్టలేదు, పుడతాడన్న నమ్మకం లేదు. అంతటి మహాకవి శంకరులంటే. నేను కాదు, సమస్త జీవకోటి ప్రపంచం ఒప్పుకుంది ఆయన కవిత్వాన్ని చూసి. అటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదులంటే. ఆయన అన్నారు, నీ దగ్గర చాలా దయ ఉంది, నా అంత పాడైపోయిన వాడు లోకంలో లేడు, ఇప్పుడు నీ దయను ఉపయోగించడానికి నీకు మంచి అవకాశం ఇచ్చాను, నన్ను ఏలుకో అన్నారు. కాబట్టి అయ్యవారి దగ్గర దయ ఉంది కాబట్టి మనం క్షమిస్తున్నాడు. నువ్వేదో చేశావని క్షమించేవాడు కాడు ఆయన. ఆయన దయ ఉంది కాబట్టి క్షమిస్తున్నాడు. కాబట్టి హృదయ సరసిజే భూత కారుణ్య లక్ష్మీ, ఆయన యొక్క హృదయ పద్మమునందు భూతకారుణ్య లక్ష్మిగా అమ్మవారే ఉన్నది. అటువంటి తల్లే ఖడ్గాగ్రే శౌర్య లక్ష్మీ, ఆయన యొక్క కత్తి పైభాగంలో ఉన్న పిడికిలి మీద శౌర్యలక్ష్మిగా ఉంది. ఆయన కత్తినిలా పట్టుకుని పైకి తీశాడో ఆయన యొక్క శౌర్యము ప్రకటనమవుతుంది. ఆ శౌర్యము ప్రకటనమైందో ఇక నిలబడగలిగిన వాడు ఉండడు. అటువంటి నందక ఖడ్గం పట్టుకుని బయలుదేరుతాడు. కాబట్టి ఖడ్గాగ్రే శౌర్య లక్ష్మీ అఖిల గుణ గణాడంబరే కీర్తి లక్ష్మీ, ఆయన గుణముల అన్నిటి యందు అసలు ఆయన నిర్గుణుడు. నిర్గుణుడైన ఈశ్వరుడు ఎప్పుడెప్పుడైనా గుణములను వ్యక్తము చేస్తే అటువంటి గుణముల అన్నిటి యందు కూడా ఆయన కీర్తిని పొందుతూ ఉంటాడు. కీర్తి లక్ష్మి, అందుకే ఆవిడికి యశస్విని అని పేరు. ఆవిడ కీర్తినిస్తుంది. ఇది వీడు చేశాడు అన్న కీర్తి ఆవిడ వల్లే వస్తుంది. జనకుడికి కూతురుగా వచ్చింది సీతగా, జానకి అని పేరు పెట్టుకుంది. సీతమ్మకి తండ్రయ్యారన్న కీర్తిని జనకుడికి ఇచ్చింది. కాబట్టి అయ్యా నీ గుణముల యందు కీర్తిగా ఆవిడే ఉంది. అఖిల గుణ గణాడంబరే కీర్తి లక్ష్మీ సర్వాంగే సౌమ్య లక్ష్మీ, ఆయన శరీరమంతా సౌమ్యలక్ష్మి ఆవహించి ఉంటుంది. సౌమ్యలక్ష్మి అంటే ఏమిటో తెలుసా అండి? సౌమ్యమే శాంతము. శాంతము అన్నది ఎటువంటిదో తెలుసా? ఆ శాంతము తెలుపు రంగు లాంటిది. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ విషయం. తెలుపు నలుపు రంగులు కావు. తెలుపు అన్నిటినీ విడిచిపెట్టేటటువంటిది, నలుపు అన్నిటినీ పుచ్చుకునేటటువంటిది. వైట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్, వెరాజ్ బ్లాక్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్. నలుపు అన్ని పుచ్చుకుంటుంది, తెలుపు అన్ని విడిచిపెట్టేస్తుంది. తెలుపు ఎటువంటిదో శాంతం అటువంటిది. శాంతం ఉన్నవాడి దగ్గర నుంచి అన్ని రసములు బయటకు వస్తాయి తప్ప ఆయన ఆ రసములను లోకోత్తరణ కొరకు స్వీకరిస్తాడు. అది ఆయన లక్షణం కాదు. అసలు ఆయన లక్షణం శాంతం. సూర్యుడు చూడండి, సూర్యకిరణములు ఉంటాయి, అవన్నీ బంగారు రంగు. అందుకే కదండి
హిరణ్మయమైన కిరణాలన్నీ కూడా. అటువంటి మహానుభావుడి యొక్క కిరణములు దేని మీద పడితే ఆ కాంతితో మీకు కనపడచ్చు. అలా తెలుపు అన్ని రంగులను తనలోంచి విడిచిపెట్టినట్టు పరమ సౌమ్యము పరమశాంతము కలిగినటువంటి ఈశ్వరుడు లోకాన్ని రక్షించడానికి ఒక్కొక్కసారి వీరరసాన్ని ప్రదర్శిస్తాడు. లోకాన్ని రక్షించడానికి భీభత్సరసాన్ని చూపిస్తాడు. రామచంద్రమూర్తిగా 14,000 మందిని తెగటార్చలా భీభత్సరసాన్ని చూపిస్తాడు. ఆయన్ని ఒక్కొక్కసారి శృంగార రసాన్ని చూపిస్తాడు. నిన్న మీరు కీర్తన వినలా? పలుకుతేనెల తల్లి పవళించెను కలికితనమున విభుని కలసినది కాన. శృంగార రసాన్ని ప్రకటిస్తాడు. ఆయన్ని దయని ప్రకటిస్తాడు. దాశరథ రంగాచార్యులు గారు అడుగు ముందుకేసి చాలా గమ్మత్తైన కీర్తన చేశారు. అందుకే అమ్మవారే దయాస్వరూపిణి కాబట్టి అందరూ ఆవిండి అడుగుతుంటారు. రామదాసు గారు కూడా ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి ననుబ్రోవామని చెప్పావే అంటారు. ఏ రాముడికి చెప్పకూడదా? అమ్మ చాలా మాటలు చెప్పానమ్మా వింటలేదు, నువ్వు చెప్పు. ఎప్పుడు చెప్తావో తెలుసా? ఏ భోజనం పెట్టేటప్పుడో చెప్తే అలాగే అని తలూపేసి వెళ్ళిపోతాడు, గుర్తుపెట్టుకోడు. బాగా గుర్తుపెట్టుకోవాలంటే అమ్మా రాత్రి నిద్రపోయే సమయంలో పాన్పు చేరి నీ దగ్గర ఏకాంత సేవా సమయంలో ఎవ్వరూ లేనప్పుడు శృంగార రసాన్ని అభివ్యక్తం చేస్తూ పక్కలా చేరి నీ చెకీలి నొక్కుచు చక్కగా మరుకేళి సొకీయుండెడు వేళ ననుబ్రోవమని చెప్పావే. అప్పుడు బాగా గుర్తుంటుంది. అప్పుడు చెప్పమ్మా. అమ్మా అప్పుడు ఏమంటారో తెలుసా? అలాగే 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 అంటాడు. మళ్ళీ పొద్దున్న లేచి మర్చిపోతారమ్మోయ్. అందుకని నిద్ర లేచి మళ్ళీ ఇలా కళ్ళు తెరిచి తెరవగానే నిన్ను చూసి ప్రసన్నంగా ఉంటాడే, అప్పుడు మళ్ళీ ననుబ్రోవామని చెప్పావే. ఎంత చమత్కారం అండి! అమ్మవారి దగ్గర అంత స్వాతంత్ర్యం భక్తులకి. దాశరథి రంగాచార్యులు గారు ఇంకా చమత్కారం చేశారు. ఆయన అన్నారు, 7 శిఖరాలు నేనొడువలేను, వెంకన్న పాదాలు దర్శింపలేను. నాకు ఓపిక లేదు, డబ్బులు లేవు, నేను ఎక్కలేను, నేను చూడలేను. ఏమి డబ్బులున్న వాళ్ళైతే వెళ్ళిపోతారా చక్కగాను. కలవారినే కాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా. నిరుపేద మొరలేవి వినలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ. అడగవే మాయమ్మ అనురాగవల్లి. ఎప్పుడు అడగాలట? నడిరేయి ఏజాములో స్వామి నిలుచేర దిగివచ్చును. రాత్రి నీ దగ్గరికి సంతోషంగా దిగొస్తాడే, అప్పుడు ఏమండి డబ్బున్న వాళ్ళు అయితే వచ్చి ప్రత్యేక దర్శనాలు, విఐపీ లెటర్స్, సేవా కార్యక్రమాలు, 5 రెట్లు కట్టుకోవడాలు, కట్టుకుని మీ సేవలు చేసుకోవడాలు, చక్కగా మీ దగ్గర ఉండడాలు, ఉత్తరీయాలు పుచ్చుకోవడాలా? ఆ నిరుపేదలందరికీ అతి లఘు మహాలఘు శీఘ్రలఘు ఈ దర్శనాలా? ఏం కారుణ్యం అండి మీది అని అడగండమ్మా. ఈయన అడగట, ఎవరు అడగలట? అమ్మవారు అడగలట. ఎప్పుడు అడగలట? రాత్రి పడుకోవడానికి పాపం ఆయన ఏదో సంతోషంగా ఇంతసేపు నిలబడి పద్మావతీదేవి దగ్గర వస్తే అడగమ్మా. అమ్మని అడగమనేటప్పుడు అమ్మ ఏంటమ్మా నాన్నగారు పిక్నిక్ వెళ్దామంటే వద్దు వద్దు ఆడపిల్లవి ఒక్కదాన్ని పంపించను నీ నుదురు ఉండలేను అంటారు. ఏంటమ్మా ఎంతమందిని వెళ్తారో తెలుసా అమ్మా? సరిత ఎడుతోందా, శ్రీవల్లి ఎడుతోందా, శ్రీలక్ష్మి ఎడుతోందా, ఇంతమంది వెళ్తున్నారు. వాళ్ళందరూ వల్లి నువ్వు ఎందుకు రావే అంటున్నారమ్మా. నాన్నగారికి అమ్మ చెప్పమ్మా నువ్వు కొంచెం, ఎంతమ్మా 2 రోజులమ్మా, ఇంతమంది ఉన్నారమ్మా, ఆడపిల్లలందరికీ వేరే అకామిడేషన్ ఇస్తున్నారమ్మా, నాన్నగారికి అన్ని భయమేనమ్మా అని తల్లి దగ్గర పెద్ద పాండిత్యం చూపించి అడగమంటుంది. నువ్వే అడుగు, నాన్నగారు వస్తున్నారుగా పూజ చేసుకుని, నేనే అడగగలిగేదానికి నిన్ను అడగడం ఎందుకు? ఆవిడ చక్కగా పలహారం పెట్టి బాగుందా అది బాగుంది రొట్టి ఫోన్లు 2 రోజులు మళ్ళీ పెళ్ళైపోయి వెళ్ళిపోతే పాపం మనం పంపిద్దామంటే మాత్రం కుదురుతుందా? అల్లుడు గారు పంపించాలి. ఫోన్లేండి 2 రోజులు పంపిద్దాం, ఏం పర్వాలేదు, ఇదిగో ఆ నాగవల్లి ఎడుతోందిట, నాగమాత ఎడుతోందిట, సురస ఎడుతోందిట, వాళ్ళందరి తల్లులు కూడా తెలిసిన వాళ్ళే, ఏం పర్వాలేదన్నారు, పంపిద్దాంలేండి. సరే అయితే కానీ అంటాడు. అలా అమ్మ అడగవేమాయమ్మ అనురాగవల్లి. అసలు అమ్మవారి తత్వంలో ఉందండి ఆ గొప్పతనం. ఆవిడిని పట్టుకున్నంత తేలిగ్గా మీరు లోకంలో ఏ రూపాన్ని పట్టుకోలేరు. ఎందుకంటే అజ్ఞానంతో పట్టుకుంటే క్షమించేది పుట్టుక నుంచి అమ్మే. అందుకే ఆవిడ్ని తాయార్ అని ఒకరు, లక్ష్మి ఒకరు, సరస్వతి ఒకరు. కానీ ఎక్కడ ఎవరైనా సరే ఆఖరికి ఆవిడ్ని పిలిచేది ఏంటంటే అమ్మవారి దేవాలయానికి వెళ్ళొచ్చి అమ్మ అంతే. ఏమీ తెలియని వాడికి పోలేరమ్మ, అన్నీ తెలుసున్న వాడికి గాయత్రి, ఇంట్లో బిడ్డల్ని రక్షించడానికి ఊళ్ళో గంగానమ్మ, చక్కగా ఎప్పుడు కుటుంబాలు సంతోషంగా ఉండడానికి పెద్దింటమ్మ,
ప్రతి సంవత్సరం కాస్త పప్పు అన్నం పులుసు అన్నం నైవేద్యం పెడితే కాపాడడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్నం తిని సంతోషంగా ఈ సంవత్సరం ఉన్న వాళ్ళు వచ్చే సంవత్సరం ఒకటి తగ్గిపోకుండా ఉండడానికి, ఆ కుటుంబాన్ని కాపాడడానికి ఆ ఊరికి అధిదేవతగా నూకాలమ్మ. మీకు ఐశ్వర్యం తీసుకొచ్చి ఇవ్వడానికి ఇలా తలుపులు తీసి మీకు ఈ సంవత్సరం ఒక కొత్త కారు, మళ్లీ తలుపులు తీసి వచ్చే సంవత్సరం ఇంకో కారు, ఇన్ని ఇవ్వడానికి తలుపులమ్మ. ఒక్కసారి అడిగితే మళ్లీ మళ్లీ ఇవ్వడానికి మరిడమ్మ. కాదు కాదు, మీకు ఎప్పుడూ సువాసనలతో సంతోషంగా మీ జీవితం పరిమళభరితంగా ఉండడానికి చేయడానికి కూర్చున్నప్పుడు పద్మావతమ్మ. మీ పిల్లలకి బాగా చదువు వచ్చేటట్టు చేయడానికి శారదమ్మ. ఎన్ని రూపాలతో ఉన్నా అందరికీ అందుబాటులో ఉన్న అమ్మ మాత్రం ఆవిడే. అందుకే ఎక్కడో చమత్కారమైన మాట ఒకటి నేను విన్నాను, అది ఎక్కడదో నాకు తెలియదు కానీ, ఇంతమంది అమ్మదల్లు ఇన్ని దిక్కులుండగా పంట చేను కాపలాకు నేను ఎందుకో అన్నాడు ఒక ఆయన. ఎక్కడ చాలా నాకు నచ్చింది ఆ మాట. చాలా గొప్ప విషయం రా, ఎంత గొప్పగా అన్వయం చేసుకున్నాడు రా అని. కాబట్టి అమ్మవారు అందుబాటులో ఉన్నంతగా అసలు లోకంలో ఎవరు ఉండరు. కాబట్టి అమ్మా, నువ్వు సర్వాంగే సౌమ్య లక్ష్మీ, మా స్వామి అంత అందంగా కనబడుతున్నాడంటే ఆయనది కాదా గొప్పతనం, ఆయనలో సౌమ్యలక్ష్మిగా నువ్వు ఉన్నావు. కాబట్టి అంత దగ్గరగా వెళ్లి చూసి అలా నిలబడిపోయి అబ్బా 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 అని తోసేసి జరుగు జరుగు అంటే కూడా వెళ్లకుండా అలా నిలబడుతున్నావంటే ఆ సౌమ్యం అంతా మా అమ్మది. మా అమ్మ ఆవహించి అలా ఉన్నాడు. కాబట్టి అది అందం అమ్మాయింది. సర్వాంగే సౌమ్య లక్ష్మీ సకల సామ్రాజ్య లక్ష్మీ మయితు విజయతాం. అమ్మా, నాకు నువ్వు సమస్తమైనటువంటి భోగములను అడగవలసిన అవసరం లేకుండా నాకెప్పుడు ఏమి కావాలో అవి ఇచ్చిన తల్లివి, నాకు ఇస్తావన్న విశ్వాసం కూడా నాకుంది. కాబట్టి నీ పాదముల యందు చెక్కు చెదరని భక్తిని నాకు ఇయ్యి అని అసలు లక్ష్మి వెంకటేశ్వరుని యందు ఎక్కడుందో చెప్తారు. అందుకే తీర్థం తీస్తే ఇక్కడి నుంచే తీస్తారు. కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ, ఆ చేతిలోంచి పడిన తీర్థాన్ని తీసి భక్తులకందరికీ వినిమయం చేస్తారు. అటువంటి తల్లి నా తల్లి. ఈ రోజు శుక్రవారం కదూ, అందుకని తల్లి గురించి కాసేపు అమ్మవారి గురించి పద్మావతి స్తవంగా ఇవాళ ప్రస్తావన చేశాను. నేను మంగళం చెప్తాను, మీరు లేచిపోకండి, వాహనం వెంట వెళ్ళిపోవచ్చని. ఆ కార్యక్రమం గురించి నేను ఒక్క పర్యాయం మీతో మనవి చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు.